గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాన్లు బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పని లేదంటూ చురకలంటించారు. తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్పాలా, లేక 9వ నిజాం తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? అసలు ఏంది మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది మీరు మాకు చెప్తారా? ఇప్పుడిప్పుడే పోలీసు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. హిందువులు హోలీ ఏ విధంగా జరపాలి, ఎక్కువ గ్రూప్ ఉండకూడదు, 12 గంటల లాస్ట్ టైం. అంటే ఇది హిందూ ఫెస్టివల్కే మీకు టైం కనబడుతుందా? ఇవాళ ఈ రంజాన్లో 30 డేస్ మొత్తం నైట్ నుంచి పొద్దుగాల వరకు ఎంత న్యూసెన్స్ అవుతుంది అది మీకు కనబడతలేదా? కానీ కాదు, మేము 9 నిజాము ఏ విధంగా నిజాం కాలంలో హిందువుల పైన హిందువులు ఏ విధంగా ఫెస్టివల్ జరుపుకోవాలి ఏ విధంగా జరపకూడదు ఆ సమయంలో కూడా నిజాము ఒక నోటిఫికేషన్ తీసేది. అదే స్టైల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తుంది, అదే స్టైల్లో ఈ నిజామియా పోలీస్ వెళ్తుంది. అవసరం లేకుండే మీరు ఒకవేళ హోలీ ఏ విధంగా జరుపుకోవాలి దానికి ఒక మంచి సందేశం ఇస్తే చాలా బాగుండేది. అదేవిధంగా ఆ నోటిఫికేషన్లో ముస్లిం సోదరులకి మీ ఫ్రెండ్లకి ఒక మాట చెప్పేది, అయ్యా మీరు 30 డేస్ మీరు మొత్తం రంజాను ఆ రోజులు మీరు పెట్టుకుంటారు కదా, కానీ హోలీ రోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి. మేమైతే హిందూ వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువుల ఫెస్టివల్కి ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి అది మాకు తెలుసు. దీపావళి ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు, హోలీ ఏ విధంగా జరపాలి అది మీరే చెప్తున్నారు. అంటే మా హిందూ ఫెస్టివలే మీకు అడ్డుపడుతుందా? మీకు నొప్పా మా హిందూ ఫెస్టివల్కి? ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ పైన మా హిందూ ఫెస్టివల్ జాగరణ కానీ హనుమాన్ జయంతి కానీ శ్రీరామనవమి ఇప్పుడు వస్తుంది, దానిపైన మీరు కేసులు ఎట్లా పెడుతున్నారు? మళ్ళీ ఈ రంజాన్ సందర్భంలో ఎంత సౌండ్ పొల్యూషన్ అవుతుంది, ఒక కేసైనా మీరు పెడుతున్నారా? ఇవాళ డైలీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కోర్టులో మేము కూర్చుంటున్నాం. సౌండ్ పొల్యూషన్ పేరు పైన మీరు ఎన్నో కేసులు మా పైన బుక్ చేసినారు. హిందువులతోని ఏ పార్టీ పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది, ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్గా జరుపుతున్నారు. మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి